కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ను స్థానికులకే ఇవ్వాలని కోరుతూ కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం జరిగిన దీక్షా శిబిరం వద్ద నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే భయపడే రోజుల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడిన స్థానిక వ్యక్తులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి కాదని జెండా మోసే కార్యకర్తకు టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెల్లా భాస్కర్రావు, కొవ్వూరు మండల అధ్యక్షుడు జొన్నకోటి రవికుమార్, పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి కొడమంచెల చంద్రశేఖర్, పీసీసీ కోఆప్షన్ సభ్యులు సాకా పుల్లారావు, మట్టా సుబ్బారావు పాల్గొన్నారు. స్థానికులకు స్థానిక సమస్యల కోసం పరిష్కారానికి మార్గం కోసం స్థానికులకు టికెట్ అడుగుతున్నాను. నాతో పాటుగా మండల ప్రెసిడెంట్లందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకున్నాను. నేను ఏంటంటే ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఎన్నో సమస్యలు, రైతు సమస్యలు, రైతులకు పాపం తెలియదు, వారి సమస్యలు వారు తెలియదు. ఈ మా రైతాంగాన్ని నమ్మి మా దళితులు బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ప్రతి యాక్షన్కి అవకాశం కల్పించడం జరుగుతుంది. టీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఈ విధంగా బయట నుంచి అంటే మన నియోజకవర్గంలో కాక బయట నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి వారు గెలిచి ఒక రాజుల్లాగా హవాభావాలతో వెళుతున్నారు. సమస్య ఇసుక సమస్య, రోడ్ల సమస్య వారు అడగరు, డ్రైన్ల సమస్య వారు అడగరు, ఇంకా రైతాంగానికి వచ్చి సబ్సిడీ విత్తనాల సమస్య, యంత్రాంగ సమస్య వారు అడగరు, పొలాలకి స్తంభాల కొరత వారు అడగరు, కొన్ని డ్రైన్ సమస్య వారు అడగరు, ఎరువుల సమస్య వారు అడగరు. ఇది దళితుల నియోజకవర్గం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడ జమీందారులే ఉంటున్నారు, అక్కడ స్థానికులకి అవకాశం కల్పించి ఎస్సీ రిజర్వేషన్ అనేది కల్పిస్తే దళితులు నిలబడతారు. వారు అమాయకులు, వారు ఓటు విలువ వారికి తెలియట్లేదు. ఏ లేసే ఓటుతో ఒక మహారాజులా తిరుగుతున్నారు ఎమ్మెల్యే. అంటే నీ ఓటు వల్ల వాడు రాజు అవుతున్నాడు, కానీ నీ ఓటు విలువ నువ్వు తెలుసుకోవట్లేదు. ఇలా మీరు అందరు లీడర్లుగా ఉండండి. స్థానికులకు టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మరింత ఉధృతం చేస్తున్నాను. మీరందరూ నాకే కాదు, స్థానికులకి ఎవరికి ఇచ్చినా, ఒక వాటర్కి ఇచ్చినా మేము సంతోషిస్తాం. పిలిచి ఒక వాటర్కి ఇవ్వండి, స్థానికులకి ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. నియోజకవర్గం స్థానికులకి ఇవ్వాలని టికెట్ ఇవ్వాలని చెప్పని మా డిమాండ్. మేము ఎవరిని ఉద్దేశపూరితలేదు, ఎవరిని మేము బాధపెట్టి ఉద్దేశం ఏమీ లేదు. కొవ్వూరు స్థానికులకి మరి కష్టపడి నాయకులకి, లీడర్లకి, మరి కార్యకర్తలు మీరు గుర్తించి జెండా మోసే వారికి మీరు ఇవ్వాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చి మరి వచ్చిన వరకు మీరు టికెట్లు ఇస్తున్నారు. ఇవాళ వస్తున్నారే, రేపు పొద్దున్న ముఖం చూపించి ఆ రోజున ముఖం చూపిస్తున్నారే, తర్వాత వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తర్వాత ఇంకేమైంది, మరి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది అన్నది కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. అలాంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అలాగే అభివృద్ధికి వస్తుంది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే కష్టపడే వాళ్ళకి ఇవ్వండి. కష్టపడే వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులకి గుర్తించి మీరు వాళ్ళకి ఇస్తే రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీని మరీ అంత అభివృద్ధి తీసుకొస్తారు. ఈరోజు మేము చెప్పబోయేది ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాను నేను. అయితే ఎవరు వచ్చినా వాళ్ళకే చేసాం. కానీ గత 2 సంవత్సరాల క్రితం గిడుగు రుద్రరాజు గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా మొట్టమొదటిసారి రాజమండ్రి ఇచ్చేసినప్పుడు, సార్ మాకు ఇక్కడ స్థానిక లోపంగా ఉంది, ఎక్కడి నుంచో వచ్చినా వాళ్ళకి ఇచ్చారు, ఈవిడ అందరినీ కలిపి వెళ్ళట్లేదు, 2 మండల ప్రెసిడెంట్లు వ్యతిరేకం, తాళపూడి మండల ప్రెసిడెంట్ లేడు, వేరే పార్టీకి వెళ్ళిపోయాడు, టౌన్ ప్రెసిడెంట్ లేరు ఇక్కడ. కాబట్టి ఎంత సమన్వయ కమిటీ వేసుకోమంటున్నారు మీరు. ఈ పార్టీ పరిస్థితి బాగాలేదు. దాని గురించి మీరు మాకు లోకల్గా ఉండే వ్యక్తికి అయితే అన్ని విధాలుగా మిగతా సోదరులు చెప్పినట్టు ఏ ఫంక్షన్ చేసినా, ఏ ధర్నా చేసినా, ఇవాళ అమరావతికి రైతుకి వస్తే మరి అవేళ కన్వీనర్ కానీ, మహిళా అధ్యక్షులుగా ఉన్న ఆవిడ కానీ ఏ రోజున ఇక్కడ కనిపించలేదు. మరి కొత్తగా వచ్చిన మారిన వారికి మరి ఏం తెలియజేస్తారో ఏమో తెలియదు. కానీ దీనికి పరిశీలించుకోకుండానే మేము మరి జిల్లాలో ఎమ్మెల్యేను ప్రకటించడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా శంకర పద్మశ్రీ గారు అనే ఆవిడని ఈ నియోజకవర్గ జిల్లాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి మరి ఇన్ఛార్జి చేశారు. ఈవిడ వచ్చిన దగ్గర నుంచే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. కారణం ఏంటంటే ఈవిడ రావడం ముఖ్యం. మూలనున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటాను, నేను కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్నాను. కానీ ఈవిడ వచ్చిన దగ్గర నుంచి ఈ వ్యక్తిగత కక్షలతో ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి ఆవిడ అనుకూలంగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని విడదీసేసి, వాళ్ళని తగ్గు చేసి ఈవిడ ఇష్టారాజ్యంగా చేసుకుని వెళ్ళింది. ఏకదారినితో పై రాజకీయ నాయకుల్ని మభ్యపెట్టి ఈ కొవ్వూరు నియోజకవర్గానికి అన్యాయం చేసింది. అటువంటి వ్యక్తిని ఈవిడ్ని ఇక్కడ మాకు ఇన్ఛార్జిగా మాకు ఉండకూడదని, ఇన్ఛార్జిని తొలగించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం.